అందరికీ నమస్కారం। ఈరోజు మనం తెలంగాణ టెట్కి సంబంధించి టెట్ పేపర్ 1 అండ్ టెట్ పేపర్ 2 ఇద్దరికి సంబంధించి ఉపయోగపడేటువంటి విధముగా 6వ తరగతిని మనం స్టార్ట్ చేయబోతున్నాం। 6వ తరగతి తెలుగు। ఈ 6వ తరగతి తెలుగును ఎలా చదవాలి, అసలు పాఠ్యపుస్తకాలను ఎలా చదవాలి అనే విషయాన్ని మీద మీకు మొట్టమొదట అవగాహన అనేటువంటిది ఉండాలి మిత్రులారా। మనం మొన్నటి వరకు డిఎస్సికి టెట్కి చదువుకున్న విధానం వేరు, ఇప్పుడు టెట్ డిఎస్సిలకి చదవాల్సినటువంటి విధానం వేరు అనేటువంటిది మీరు తెలుసుకోవాలి। ఎందుకమ్మా అంటే పూర్వం టెట్ డిఎస్సిల్లో పాఠం లోపలికి పోయి బిట్లు అడిగేటువంటి వారు కాదు, ఇప్పుడు పాఠం లోపలికి పోయి కూడా బిట్స్ అనేటువంటివి అడుగుతున్నారు। కాబట్టి ఒక పాఠాన్ని ఆమూలాగ్రం చదువుకుంటే కానీ నీవు బిట్టు పెట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది। అందువలన ఆ యొక్క ఉద్దేశంతోనే మీకు పాఠ్యపుస్తకంలో ప్రతి పాఠాన్ని కూడా క్షుణ్ణంగా అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ S&S యాప్ తరపున మీకు ఏం చేయడం జరుగుతున్నదంటే ప్రతి పాఠాన్ని వివరించడానికి మేము ప్రయత్నం అనేటువంటిది చేస్తాము। అంటే మీకు ఒక్క బిట్ కూడా మిస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈ యొక్క ప్రణాళికతో ముందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది। కాబట్టి మీరందరూ దీన్ని తప్పక ఆదరిస్తారని నేను కోరుకోవడం జరుగుతుంది మిత్రులారా। అంటే మామూలుగా పాఠ్యపుస్తకం అంటే ఓన్లీ కవి పరిచయం చదువుకుంటే చాలు, తర్వాత వచ్చేది నేపథ్యం చదువుకుంటే చాలు అనేటువంటి దాంట్లో నుంచి మనము బయటపడాలి। పాఠం లోపల కూడా ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా చదివితే కానీ మనం బిట్లకు ఆన్సర్ అనేటువంటిది చేయలేము అనేటువంటిది ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్లో జరిగినటువంటి అంశాలు మన కళ్ళకు కట్టినట్లుగా చూపించడం జరిగింది। ఆ ఉద్దేశంతోనే ఆ ముందు చూపుతోనే మీకు ప్రతి పాఠాన్ని కూడా క్షుణ్ణంగా వివరించడానికి మేము ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాం। ఈరోజు మేము ఈ 6వ తరగతిలో మొదటి పాఠమైనటువంటి అభినందన అనేటువంటి పాఠాన్ని మీకు అందించబోతున్నాం। ఈ అభినందన అనేటువంటి పాఠంలో బిట్ ఎలా రావచ్చు అని కానీ చూసినట్లయితే మనకు పరీక్షలో ఎగ్జామినర్ ఎలా అడగొచ్చు అంటే అభినందన అనేటువంటి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అని అడుగుతాడు। అప్పుడు ప్రక్రియ అనేటువంటి దాన్ని మనము గుర్తుపెట్టుకోవడం జరగాలి। అభినందన అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినదమ్మా అంటే గేయ ప్రక్రియకు చెందినది। ఏ ప్రక్రియకు చెందినది? గేయ ప్రక్రియకు। అసలు ఈ పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి అని కానీ చూసినట్లయితే ప్రక్రియ మాత్రము ఏ ప్రక్రియ? గేయ ప్రక్రియకు చెందినటువంటిది। మరియు ఇతివృత్తం మాత్రం ఏమిటి అని కానీ చూసినట్లయితే ఈ పాఠం యొక్క ఇతివృత్తము ఏమిటి? సార్ ఇతివృత్తం అంటే ఏమిటి సార్? అసలు మాకు తెలిస్తే కదా సార్ ఇతివృత్తం అంటే అని చెప్పి మీరు అడగొచ్చు నన్ను। అంటే ఆ పాఠంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి భావాన్ని ఇతివృత్తంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది। మీకు పుస్తకంలో ఇంట్రడక్షన్ పార్ట్లోనే విషయ సూచికలోనే పాఠము, ఇతివృత్తము, ప్రక్రియ అనేటువంటివి ఇచ్చి ఉంటారు। ఆ కోణంలో ఎగ్జామినర్ మనల్ని పరిశీలించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది। కాబట్టి అలా మనము నేర్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని మీకు నేను తెలియచేయడం జరుగుతుంది మిత్రులారా। అభినందన అనేటువంటి ఈ పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏమిటమ్మా అని గాన చూసినట్లయితే దేశభక్తి అనేటువంటిది మరియు శ్రమ గౌరవము అనేటువంటిది, శ్రమ పట్ల గౌరవము మరియు దేశభక్తి అనేటువంటి ఇవి రెండూ కూడా ఏ పాఠం యొక్క ఇతివృత్తాలుగా మనం చెప్పవచ్చు? అభినందన అనేటువంటి పాఠం యొక్క ఇతివృత్తంగా చెప్పవచ్చు। అంటే ఈ అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసిన కవి ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్య। శేషం లక్ష్మీనారాయణాచార్య అనేటువంటి ఆయన రాయడం జరిగింది। ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి స్వరభారతి అనేటువంటి గేయ సంకలనంలో నుంచి తీసుకోబడినటువంటి గేయమే ఈ అభినందన అనేటువంటి గేయంగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి మిత్రులారా। అంటే ఈ గేయంలో కవి ఎవరెవరి గురించి చెప్పాడంటే రైతును గురించి చెప్పడం అనేటువంటి జరిగింది, మరియు సైనికుడి గురించి చెప్పడం అనేటువంటి జరిగింది। రైతు మరియు సైనికుడు అంటే దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు, దేశానికి కాపలా కాసేటువంటి సైనికుడు, వీరిద్దరి యొక్క త్యాగాన్ని గురించి తెలియజేస్తూ వారికి అభినందనలు అనేటువంటివి తెలియజేస్తూ ఈ గేయం అనేటువంటిది మనకు అందించడం జరిగింది। మనకు బిట్ ఎలా అడగొచ్చు? అభినందన అనేటువంటి గేయంలో శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఎవరెవరిని గురించినటువంటి అంశాలను మనకు అందించడం జరిగింది అంటే రైతు, సైనికుడు అనేటువంటి వీరిద్దరి యొక్క త్యాగాన్ని గురించి తెలియజేస్తూ మనకు ఈ యొక్క గేయం అనేటువంటిది అందించడం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి। చూడండి అమ్మా, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ దేశం బాగోగులు కోరుతూ
అందులో నిరంతరం శ్రమించేటువంటి కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి కర్మవీరులలో ముఖ్యమైనటువంటి వారు రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ, వారిని ప్రశంసిస్తూ, వారి గొప్పతనాన్ని గురించి తెలియచేయడమే ఈ పాఠం యొక్క ప్రధాన ఉద్దేశము. మనకు బిట్టి ఏ కోణంలో ఇంకొక విధంగా అడగవచ్చు అని గాన చూసినట్లయితే, చూడండమ్మా, రైతులు, సైనికుల యొక్క శ్రమను ప్రశంసిస్తూ గేయం రాసినటువంటి కవి క్రింది వానిలో ఎవరు అని చెప్పి కూడా అడగవచ్చు. ఎవరైనా శేషం లక్ష్మీనారాయణాచార్య. ఇది ఏ ప్రక్రియకు చెందిందని చెప్పినాము? గేయ ప్రక్రియకు చెందినటువంటిదిగా మనం చెప్పుకోవడం అనేటువంటి జరిగింది. అంటే ఈ పాఠ్యాంశము గేయ ప్రక్రియకు చెందినటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఎక్కడి నుంచి ఈ గేయాన్ని తీసుకోవడం జరిగింది అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య రాసినటువంటి స్వరభారతి. ఎక్కడి నుంచి తీసుకున్నామమ్మా? స్వరభారతి అనేటువంటి గేయ సంకలనంలో నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అభినందన అనేటువంటి గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? స్వరభారతి అనేటువంటి గేయ సంకలనంలో నుంచి తీసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఓకేనా మిత్రులారా? అసలు గేయం అంటే ఏమిటి సార్? గేయము అంటే పాడుకోవడానికి వీలైనటువంటిది. గేయమన్నా, గీతమన్నా, పాట అన్నా, పదమన్నా అన్ని పర్యాయ పదాలు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీకు ఏమిచ్చాడు? గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉండేది. అంటే గేయాన్నే ఇంకొక విధంగా ఏమని చెప్తారు? గీతం అని చెప్పడం జరుగుతుంది, పాట అని చెప్పడం జరుగుతుంది, పదము అని చెప్పడం జరుగుతుంది. పదము అన్నా, పాట అన్నా, గీతం అన్నా, గేయం అన్నా అన్నీ ఒక్కటే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. అంటే ఈ గేయాలలో కానీ గీతాలలో కానీ ఏమి మనకు ఉండడం జరుగుతుందమ్మంటే పల్లవి ఉండడం అనేటువంటిది జరుగుతుంది. పల్లవితో పాటు చరణాలు అనేటువంటివి ఉండడం అనేటువంటి జరుగుతుంది. పల్లవి చరణాలు అనేటువంటివి ఉండి లయబద్ధంగా, తాళబద్ధంగా ఉండి పాడుకోవడానికి వీలైనటువంటి ప్రక్రియనే ఏమంటారంటే గేయము అంటారని మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. అంటే పల్లవి ఉంటుంది, చరణాలు ఉండడం అనేటువంటి జరుగుతుంది, మరియు పాడుకోవడానికి వీలైనటువంటి ఈ యొక్క ప్రక్రియనే ఏమంటారు అని కానీ చూసినట్లయితే ఏమంటారండి? గేయము అంటారని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినర్ ఎలా అడగవచ్చు? పాడుకోవడానికి వీలైన ప్రక్రియ క్రింది వానిలో ఏది అని అడగొచ్చు. లేకపోతే ఈ యొక్క గేయానికి పర్యాయ పదాలు ఏమి? గీతము, పాట, పదము. అంటే పల్లవి, చరణాలు అనేటువంటివి ఉండి లయబద్ధంగా, తాళబద్ధంగా ఉండి పాడుకోవడానికి వీలైనటువంటి ప్రక్రియనే ఏమంటారు? మరలా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏమంటారు? గేయము, గీతము, పాట, పదము అని చెప్పి పిలవడం అనేటువంటి జరుగుతుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క అభినందన అనేటువంటి పాఠము ఏ ప్రక్రియ చెందినదంటే గేయ ప్రక్రియకు చెందినది. గేయం అంటే పాడుకోవడానికి వీలైనటువంటిది అని చెప్పి మరలా కూడా మీకు నేను తెలియచేయడం అనేటువంటిది జరుగుతున్నది. అంటే ఈ యొక్క అభినందన అనేటువంటి గేయంలో రైతును గురించి, నిరంతరం కష్టపడి మనకు కూడిపెట్టేటువంటి రైతును గురించి, తర్వాత వచ్చింది కంటికి రెప్పలాగా దేశాన్ని కాపలా కాసేటువంటి సైనికుడు గురించి, ఇద్దరిని గురించి ప్రశంసిస్తూ రాసినటువంటి గేయమే అభినందన. ఈ అభినందన గేయాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు? శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి నగునూరు. కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి నగునూరు. అంటే ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు అంటే కరీంనగర్ జిల్లాలో నగునూరు అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు ఈయన జన్మించడం అనేటువంటిది జరిగింది. రంగారెడ్డి జిల్లాలో భాషోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఈయన ఎక్కువగా గేయాలు రాశాడు, పద్యాలు రాశాడు, కవితలు అనేటువంటివి రాయడం జరిగింది. ఈయన రాసినటువంటి గేయ సంకలనమే స్వరభారతి అనే పేరుతో ప్రచురించడం జరిగింది. ఈయన రాసినటువంటి గేయ సంకలనం ఏమిటమ్మా అంటే స్వరభారతి అనేటువంటి పేరుతో ప్రచురించడం అనేటువంటిది జరిగిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాసినటువంటి ఆ యొక్క గేయాలను ఎవరు ప్రచురించడం జరిగిందమ్మా అని కానీ చూసినట్లయితే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు అనేటువంటివి ఎవరు ప్రచురించారు? దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సభ వారు నిర్వహించేటువంటి పత్రిక ఒకటి ఉంది. ఆ పత్రిక పేరు ఏమిటంటే స్రవంతి. ఆ స్రవంతి పత్రికలో ప్రచురించడం అనేటువంటిది జరిగింది. లలిత మనోహరమైనటువంటి దేశభక్తి, దైవ
దైవభక్తి గేయాలు రాయడంలో ఈయనది అందివేసిన చేయి అంటే ఇది ఒక జాతీయంగా మనం చెప్పడం అనేటువంటి జరగాలి. అందివేసిన చేయి అనేది ఒక జాతీయము అంటే అందులో ప్రసిద్ధులు, అందులో నిష్ణాతులు అనేటువంటి అర్థంలో మనం తీసుకోవడం జరుగుతుంది. శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారు? కరీంనగర్ జిల్లాలోని నగునూర్ అనేటువంటి ప్రాంతానికి చెందిన వారు. తల్లిదండ్రులు కనకమ్మ నరహరి స్వాములకు జన్మించడం అనేటువంటిది జరిగింది. ఈయన రాసినటువంటి గేయ సంకలనమే స్వరభారతి. ఆ స్వరభారతిలో నుంచి తీసుకోబడినటువంటి గేయమే అభినందన అనేటువంటి గేయాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాము? స్వరభారతి అనేటువంటి దాంట్లో నుంచి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. తర్వాత కనుక చూసినట్లయితే ఈయన విమర్శన వ్యాసాలు రాశాడు, పద్యాలు రాశాడు, గేయాలు రాశాడు, కవితలు కూడా రాయడం అనేటువంటి జరిగింది. ఈయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు అనేటువంటివి ఎక్కడ ప్రచురించబడ్డాయి? దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించేటువంటి స్రవంతి అనేటువంటి పత్రికలో ప్రచురించడం అనేటువంటిది జరిగిందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈయన దేశభక్తి దైవభక్తికి సంబంధించినటువంటి గేయాలను రాసి ప్రచురించడంలో అందివేసిన చేయి సిద్ధహస్తులుగా మనం ఈయనను గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఈయనలో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది స్వరభారతి. శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన స్వరభారతి అనేది ఒక డాష్ పద్య సంకలనం, కవితా సంకలనం, వచన సంకలనం, గేయ సంకలనం అంటారు. ఏం చెప్పాలి నువ్వు అప్పుడు? గేయ సంకలనంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ గేయ సంకలనంలో నుంచి తీసుకోబడినటువంటిది నేటి పాఠం ఏమిటి? అభినందన. ఓకే, క్లియర్, అర్థమైందా? ఇప్పటి వరకు మనము ఏమేం చెప్పుకోవడం జరిగింది? అభినందన అనేటువంటి పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? అభినందన అనేటువంటి పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏమిటి? అభినందన అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి ఎవరు? అభినందన పాఠ్యాంశాన్ని రాసినటువంటి కవి శేషం లక్ష్మీనారాయణాచార్య ఏ ప్రాంతానికి చెందిన వారు? తర్వాత కనుక చూసినట్లయితే ఆయన రాసినటువంటి గేయ కవితా సంకలనమేది? ఆయన రాసినటువంటి విమర్శన వ్యాసాలు అనేటువంటి వాటిని ఎవరు ప్రచురించారు? ఆ విమర్శన వ్యాసాలు అనేటువంటివి ఏ పత్రిక ప్రచురించబడ్డాయి? ఈయన దేశభక్తి దైవభక్తికి సంబంధించినటువంటి గేయాలు అనేటువంటివి రాసి వాటిని ప్రచురించడంలో అందివేషణ చేయి సిద్ధహస్తులు అనేటువంటి విధముగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఏమంటారు? అలా నేర్చుకోవాలా? ఇక్క నేర్చుకున్నట్లయితే బిట్ అనేటువంటిది ఎక్కడికి కూడా పోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాటలో ఏముంటాయని చెప్పిన పల్లవి అనేటువంటిది ఉండడం జరుగుతుంది, చరణాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. లయబద్ధంగా తాళబద్ధంగా ఉండి పాడుకోవడానికి వీలైనదే పాట లేదా గేయం లేదా గీతం లేదా పదము అని చెప్పి పిలవడం జరుగుతుంది. చూడండి, పల్లవి. వందనాలు 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 అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అంటే నమస్కారం నమస్కారము, మా అభినందన చందనాలివే. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు. శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి ప్రగతికి మార్గదర్శకులకు ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచలాగా జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే.
అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలు ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. సార్ బాగానే చెప్పారు కానీ మాకేడు బిట్లు ఎట్టొస్తాయో చెప్పు సార్, మాకేడు బిట్లు ఎట్టొస్తాయో చెప్పు సార్ అంటే చెప్తుండా వినుండ్రి చెప్తుండా వినుండ్రి. చూడండి అమ్మా, బిట్లు మనకు ఎలా రావడం జరుగుతుంది, ఇదే డైరెక్ట్గా ఇవ్వచ్చు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అంటూ గేయాన్ని రాసింది ఎవరు అని అంటాడు. అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య ఎవరికి వందనాలను చెప్పాడు? కార్మికులకు, కర్షకులకు, సైనికులకు. ఫోర్త్ ఆప్షన్ 2 మరియు 3 అంటే కర్షకులకు మరియు సైనికులకు ఇద్దరికీ కూడా ఆయన వందనాలు చెప్పారు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అంటే ఇక్కడ ఎక్కువగా మనకు ఏ అలంకారం కనిపిస్తుందంటే అంత్యానుప్రాస అలంకారం కనిపిస్తుంది. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అంత్యానుప్రాస అలంకారం అనేటువంటిది ఇందులో కనిపిస్తుంది. అంటే బిట్టు ఇంకొక విధంగా కూడా ఎలా అడగవచ్చు అంటే వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన ఇందులో అలంకారం ఏది అని అడగొచ్చు. అలంకారం ఏముంది? అంత్యానుప్రాస అలంకారం ఉంది. చందనము, చందనం, చందనం అంటే అర్థమేమి? గంధం, గంధం, గంధం అని అర్థం. చందనం అంటే అర్థమేమి? గంధము. అంటే వందనాలు, వారికి నమస్కారాలు, అభినందనలు అనేటువంటివి తెలియజేసుకుంటున్నాము. వారిని చల్లగా చూడాలి. అంటే గంధము మన శరీరానికి పోస్తే ఎంత చల్లగా ఉండడం జరుగుతుందో వారి పట్ల అటువంటి చల్లదనం అనేటువంటిది భగవంతుడు వారిని చల్లగా చూడాలంటూ చందనాలివే అన్నాడు. అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అది పల్లవిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతి మాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. శ్రమదాచని హాలికులు, హాలికులు అంటే ఎవరు? రైతులు. హాలికుడు అంటే రైతులు. మనకు బిట్ ఎలా రావచ్చు? శ్రమదాచని హాలికులు. హాలికులు అనే పదానికి అర్థమేమి అని అడగొచ్చు. హాలికులు అంటే అర్థమేమి? రైతులు. తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు. ప్రాతిపదిక మూలము, ప్రాతిపదికలు అంటే మూలము, మూలమగు. గనులు అంటే గొప్పవారు, గనులు అంటే ఈ గొప్పవారికి, గొప్పవారికి. అంటే భారతమాత పురోగతి, అభివృద్ధి. పురోగతి అంటే ఏమిటి? అభివృద్ధి. భరతమాత అభివృద్ధికి మూలమైనటువంటి గొప్పవారికి వందనాలు వందనాలు. భారతదేశ అభివృద్ధికి మూలకారకులైన గొప్పవారు ఎవరు? రైతులొకరు, సైనికులొకరు. శ్రమదాచని హాలికులకు తల వంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపక రుధిరము స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు మా అభినందన చందనాలివే. పుడమి తల్లి పులకింపగ రుధిరం సేదమ్ము కాగా. పుడమి తల్లి, పుడమి తల్లి అంటే భూదేవి, భూదేవి అంటే ఈ భూమాత. పుడమి తల్లి పులకింపంగా, సంతోషించంగా, సంతోషించగా. పుడమి తల్లి పులకింపగ రుధిరము స్వేదమ్ము కాగా. రుధిరం, రుధిరం రక్తం.
రక్తం. రుధిరం అంటే ఏమిటమ్మా? రక్తం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బిట్ రావచ్చు ఇక్కడ. పొడమి తల్లి పులకింపగా రుధిరము స్వేదమ్ము కాగా అని అడిగి ఇక్కడ రుధిరం అనే పదానికి అర్థమేమి అంటాడు. రుధిరం అంటే అర్థము రక్తము. రుధిరము స్వేదమ్ము కాగా, రుధిరము అంటే రక్తము, స్వేదము అంటే చెమట. స్వేదము అంటే చెమట. అంటే రక్తాన్ని చెమటగా మార్చి పసిడిని పండించునట్టి, పసిడిని అంటే బంగారాన్ని, పసిడి అంటే బంగారము, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. అంటే ఈ గేయ పంక్తిలో కవి ఎవరిని గురించి చెప్పడం జరిగింది? రైతును గురించి చెప్పడం అనేటువంటి జరిగింది ఈ గేయ పంక్తిలో. పుడమి తల్లి పులకింపగా రుధిరము స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. పుడమిని పులకింపగా రుధిరము స్వేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు అని శేషం లక్ష్మీనారాయణాచార్య ఎవరిని గురించి చెప్పాడు అని అడుగుతాడు. అంటే ఇది అడిగి ఎవరిని గురించి చెప్పాడు? రైతుని గురించి చెప్పాడు, సైనికుడి గురించి చెప్పాడు, కార్మికుడి గురించి చెప్పాడు అంటాడు. అంటే ఈ గేయ పంక్తిలో ఎక్కువగా రైతుని గురించే చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే పుడమి తల్లి భూదేవి సంతోషపడేటువంటి విధముగా తన రక్తాన్ని చెమటగా మార్చి బంగారాన్ని పండించాలి, తర్వాత వచ్చింది అభివృద్ధికి మార్గదర్శకుడిని నేను కావాలి అంటూ ముందుకు దూకేటువంటి వాడు హాలికుడు అనేటువంటిదిగా మనకి ఇక్కడ తెలియడం జరుగుతుంది. పుడమి తల్లి పులకింపగా రుధిరం సేదమ్ము కాగా, పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు. వందనమ్ము వందనమ్ము అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అని అంటున్నాడు. నెక్స్ట్, కంటికి కన్ను రెప్పలాగా చేను చుట్టూ కంచలాగా, జన్మభూమి కవిచమైన ఘనవీరుల జవానులకు. వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. కంటికి కన్ను రెప్పలాగా చేను చుట్టూ కంచలాగా, కంటికి కన్ను రెప్పలాగా, కంటికి కనురెప్పలాగా, కంటికి కనురెప్ప ఏ విధంగా అయితే రక్షణ కలగజేస్తుందో, చేను చుట్టూ కంచలాగా జన్మభూమి కవచమై, జన్మభూమికి కవచమైన ఘనవీరుల జవానులకు. వందనాలు వందనాలు మా అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే. బిట్టు 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 ఇక్కడ బిట్టు ఎలా అడుగుతాడు? కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా అని శేషం లక్ష్మీనారాయణాచార్య ఎవరిని గురించి చెప్పాడు? రైతును గురించి చెప్పాడు, రైతును గురించి చెప్పాడు, సైనికుడు గురించి చెప్పాడు, కార్మికుడు గురించి చెప్పాడు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి మనం? ఇక్కడ సైనికుడు గురించి చెప్పడం జరిగింది, సైనికుడు గురించి చెప్పడం జరిగింది. ఇందులో ఏ అలంకారం ఉంది? ఉపమా అలంకారం అనేటువంటిది ఉండడం జరిగింది. ఉపమా అలంకారము అంటే ఈ గేయ పంక్తిలో ఉపమా అలంకారం మనకు కనిపిస్తుంది. అంటే పోలిక ప్రధానంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. లాగా, ఒలే, పోలే, లాగా, చందంబున, కరణి, భంగి, మాట్కి, విధము, రీతి అనే పదాలు ఏడగనబడినా అందులో ఉపమాలంకారమే ఉన్నట్లు. కంటికి కను రెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా అంటే కంటికి కను రెప్ప మాదిరిగా, చేను చుట్టూ కంచె మాదిరిగా, జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు. మన జన్మభూమికి అంటే పుట్టిన ప్రదేశానికి కవచమైన అంటే కవచం, రక్షణగా నిలిచినటువంటి ఘనవీరుల, గొప్పవారైనటువంటి వీరుల జవానులకు. ఘనవీరులు, గొప్పవారైనటువంటి వీరులు, గొప్పవారైన వీరులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్, జన్మభూమి కవచమైన, జన్మభూమి, జన్మభూమి జన్మించిన భూమి, జన్మించిన భూమి, మనము జన్మించడానికి మూలమైనటువంటి భూమి. జన్మభూమి కవచమైన ఘనవీరుల జవానులకు అంటే మన జన్మభూమికి కవచంగా మారినటువంటి ఆ యొక్క జవానులకు ఏం చెప్తున్నాడు? వందనాలు వందనాలు అభినందన చందనాలివే, మా అభినందన చందనాలివే అంటున్నాడు.
ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు. వందనాలు వందనాలు అభినందన చందనాలు, మా అభినందన చందనాలివే. ప్రలోభాల మాయలోన అంటే ఇతర దేశస్థులు, ఇతర సైనికులు ప్రలోభాలు పెట్టినప్పుడు వారి మాయలో పడకుండా పడివోవని నిర్మలులకు, స్వచ్ఛంగా నిర్మలురు అంటే స్వచ్ఛమైన వారు, అంటే అవినీతికి పాల్పడనటువంటి వారు. నిర్మలురు అంటే స్వచ్ఛమైన వారు. ఎవరు 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 స్వచ్ఛమైన వారు? ఇక్కడ సైనికులు. ప్రలోభాల మాయలోన పడివోవని నిర్మలురకు, నిమిషమేని విధి మరువని నీతి కర్మశీలురకు. నిమిషము కూడా విధి మరువనటువంటి అంటే తమ యొక్క విద్యుత్ ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని మరవనటువంటి నీతి కర్మ వీరులకు, అంటే నీతినే జీవితంగా బతికేటువంటి ఈ కర్మవీరులు ఎవరంటే సైనికులు, కర్మశీలురు. ఈ కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలు, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలు ఆర్పి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకను దున్మి, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు, మా అభినందన చందనాలివే. అవిశ్రాంత సేద్యముతో అంటే విశ్రాంతి లేకుండా, అవిశ్రాంత అంటే విశ్రాంతి లేకుండా, అవిశ్రాంత అంటే విశ్రాంతి లేకుండా, విశ్రాంతి లేకుండా సేద్యము అంటే ఆ యొక్క వ్యవసాయంతో ఆకలి మంటలను ఆర్పి, ఆకలి మంట, ఆకలి అనేది మంట రూపక సమాసము. ఆకలి మంట ఏ సమాసము అంటే రూపక సమాసము. ఆకలి అనేది మంట అంటే ఆకలికి మంటకు భేదం ఉన్నా లేనట్లు చెప్పి ఆకలి మంట. అవిశ్రాంత సేద్యముతో ఆకలి మంటలు ఆర్పి, అందులో ఏ అలంకారం ఉంది అంటాడు? రూపక అలంకారం. అందులో ఏ సమాసం ఉంది అంటారు? రూపక సమాసము. దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశభక్తి అనేటువంటి ఖడ్గంతో అంటే దేశభక్తి అనే ఖడ్గంతో శత్రుమూకలను చంపి వారిని చంపి, దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్మి, దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు, మా అభినందన చందనాలివే. దేశకీర్తి అంటే మన దేశము యొక్క పేరు. దేశకీర్తి అంటే దేశము యొక్క పేరు. దేశభక్తి అంటే దేశము నందలి భక్తి. దేశభక్తి అంటే దేశము నందలి భక్తి, సప్తమి తత్పురుష సమాసము. దేశకీర్తి అంటే దేశము యొక్క కీర్తి, షష్ఠీ తత్పురుష సమాసము. దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలు, మా అభినందన చందనాలివే అంటూ అద్భుతంగా ఆ యొక్క కర్షకుల గురించి, ఆ యొక్క సైనికుల గురించి వందనాలు చెప్పుకుంటూ రాసినటువంటి గేయమే అభినందన అనేటువంటి గేయంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరగాలి మిత్రులారా. ఇలా మనకు ఈ పాఠంలో కవి చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ఈ పాఠంలో ఏ అలంకారం ఉంది, ఈ పాఠంలో ఏ సమాసాలు ఉన్నాయి, ఈ పాఠంలో ఏ అర్థాలు ఉన్నాయి అనంటూ ప్రతి అంశాన్ని కూడా నువ్వు విపులంగా నేర్చుకోవడం అనేటువంటి జరగాల. అప్పుడు మాత్రమే ఉద్యోగం అనేటువంటిది నువ్వు సాధించగలవు. ఓకేనా మిత్రులారా? మనము ఎప్పుడూ కూడా ధైర్యంగా స్థైర్యంగా ఎగ్జామినేషన్ హాల్లో అడుగు పెట్టడం జరగాల. వాడు ఏమిస్తాడో, నేనేం రాస్తానో, వస్తానో, చస్తానో, రాస్తానో, రాయలేనో అనేటువంటి సందేహాలను స్వస్తి చెప్పడం అనేటువంటిది జరగాలి. ఓకేనా? ఏది ఇచ్చినా రాయగలననేటువంటి నమ్మకంతో నువ్వు ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెట్టాలి. ఎస్, ఆ నమ్మకాన్ని నీకు కలిగించేటువంటి ఆ యొక్క
పక్కా ఆత్మవిశ్వాసాన్ని నేను అవుతాను అని నీకు నేను చెప్పడం జరుగుతున్నది. ఓకేనా? ఇదంతా కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా ఉద్యోగార్థులుగా తయారు కావాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తుండేటువంటి వీడియోలుగా వీటిని మేము చెప్పుకోవడం జరుగుతున్నది. అంటే S&S పబ్లికేషన్ తరపున ఉండేటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా కసిగా పాఠం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఏం కసి? ఒకరిని సంపాలనే కసి కాదు, ఇంకొకరిని చర్చాలనే కసి కాదు. ఏమిటంటే నన్ను నమ్ముకున్న తర్వాత వచ్చిందే నా కోసము నా యొక్క యాప్ అనేటువంటి దాన్ని చూస్తుండేటువంటి నా విద్యార్థులు విజయం సాధించాలనేటువంటి కసితో పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మరలా కూడా మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి చూడండి. అభినందన అనేటువంటి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? గేయ ప్రక్రియకు చెందినది. అభినందన అనేటువంటి ఈ పాఠ్యాంశంలో ఇతివృత్తం ఏమిటి? శ్రమ పట్ల గౌరవము, దేశభక్తిగా మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటి జరగాలి. గేయం అంటే ఏమిటి? పాడుకోవడానికి వీలైనటువంటిదిగా మనం గుర్తుపెట్టుకోవాలి. పల్లవి ఉండడం జరుగుతుంది, చరణాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది, లయబద్ధంగా తాళబద్ధంగా ఉండడం అనేటువంటి జరిగి పాడుకోవడానికి వీలైనటువంటి దానినే గేయంగా చెప్పడం జరగాలి. ఈ అభినందన అనేటువంటి గేయం ఎక్కడి నుంచి తీసుకున్నారు? స్వరభారతి అనేటువంటి గేయ సంకలనం తీసుకున్నారు. స్వరభారతి అనేటువంటి గేయ సంకలనాన్ని సంకలనం చేసిన వ్యక్తి ఎవరంటే శేషం లక్ష్మీనారాయణాచార్యగా మనం చెప్పుకోవాలి. ఈయన ఏ జిల్లాకు చెందినటువంటి వారంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఆయన. ఈయన పుట్టినటువంటి ప్రదేశం అదైనప్పటికీ ఈయన ఉద్యోగం చేసింది మాత్రం ఎక్కడంటే రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. ఈయన విమర్శన వ్యాసాలు అనేటువంటివి రాస్తే దక్షిణ భారత హిందీ ప్రచార సభవారు స్రవంతి పత్రికలో ప్రచురించడం అనేటువంటి జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఈయన పద్యాలు రాశాడు, గేయాలు రాశాడు, కవితలు అనేటువంటివి కూడా రాయడం అనేటువంటి జరిగింది. ఈయన దేశభక్తి దైవభక్తిని తమ యొక్క కలము చేత ఒలికించడం అనేటువంటిది ఆయనకు తెలిసినటువంటి విద్యగా మనం గుర్తుపెట్టుకోవడం జరగాలి అనే విషయాన్ని మీకు నేను మరలా కూడా తెలియచేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఓకేనా మిత్రులారా? ఇదమ్మా ఈ పాఠము, దీనికి సంబంధించినటువంటి అంశముగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత ఈ పాఠంలో పదజాలంలోకి పోవడం అంటే మనకు పదజాలంలో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు ఇవి ఉంటాయి కదా, అవి కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు కదా. వాటిని కూడా పాఠాల వైజ్గా మనము ఈ యాప్లో నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుండడం అనేటువంటి జరుగుతుంది. అందుకోసమే ఇవి చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. పదజాల వినియోగం. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు ఒకే అర్థం ఇచ్చే పదాలను ఖాళీల్లో రాయండి. స్వాతంత్రోద్యమంలో ఎందరో వీరులు తమ రుధిరం చిందించారు. రుధిరం అంటే ఏం చెప్పిన అర్థం? రక్తం అని చెప్పిన. రుధిరం అంటే ఏం చెప్పినాను? రక్తం చిందించడం జరిగింది. నెక్స్ట్, పసిడి ఆభరణాలకు విలువ ఎక్కువ. పసిడి అంటే అర్థమేమి? పసిడి అంటే అర్థం ఏమిటి అని గాన చూసినట్లయితే బంగారం అనేటువంటి అర్థం కూడా మనకు ఉన్నది. నెక్స్ట్ తర్వాత వచ్చింది, వర్షం పడగానే హాలికులు పొలాలు దున్నుతారు. హాలికులు అంటే ఎవరు? రైతులు. హాలికులు అంటే ఎవరు? రైతులు. నెక్స్ట్ తర్వాత కనుక కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులు తయారు చేస్తారు. స్వేదం అంటే ఏమిటి? చెమట. స్వేదం అంటే ఏమిటి? చెమట. ఇలా మనకు ఎగ్జామినర్ అడుగుతాడు. కార్మికులు తమ స్వేదం చిందించి కర్మాగారాల్లో వస్తువులను తయారు చేస్తారు. స్వేదం అనే పదానికి క్రింది వానిలో అర్థాన్ని గుర్తించండి, లేకపోతే రుధిరం అనే పదానికి క్రింది వానిలో అర్థాన్ని గుర్తించండి. ఇలా ఎగ్జామినర్ మనకు అడుగుతాడు. అలా అర్థాలు అనేటువంటి వాటి పట్ల కూడా మనకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ ఇక తర్వాత పర్యాయ పదం. ప్రతి వాక్యంలో ఒక పదానికి అదే అర్థం ఇచ్చే మరికొన్ని పదాలు ఉన్నాయి, వాటి కింద గీత గీయండి అన్నాడు. చూడండమ్మా, దేశానికి రైతు ఎన్నెముక. కర్షకుడు కష్టపడి పంట పండిస్తే ప్రజల ఆకలి తీరుతుంది. హాలికుల శ్రమకు దేశం రుణపడి ఉంటుంది. ఇక్కడ ఒకే అర్థం ఇచ్చే పదాలు ఏమున్నాయి? రైతు అనే పదం ఉన్నది, కర్షకుడు అనేటువంటి పదం ఉన్నది, హాలికుడు అనేటువంటి పదం ఉన్నది. రైతు అన్నా, కర్షకుడు అన్నా, హాలికులు అన్నా ఒకే అర్థము అనేటువంటి దాంట్లో నువ్వు తీసుకోవడం అనేటువంటి జరగాలి. భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుటా ఎగరవేశారు. నాటి నుంచి భారతీయ పండుగలకు పతాకాన్ని ఎగురవేసి ఆ జెండాకు వందనం చేస్తున్నారు. చూడండమ్మా, విజయ బావుట ఎగరవేయడం అనేటువంటి జరిగింది. ఇక్కడ బావుట అనేటువంటిది భారతీయులు స్వాతంత్రం సాధించి విజయ బావుట ఎగరవేశారు. నాటి నుండి జాతీయ పండుగ పతాకము తర్వాత జెండా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది పరీక్షలో రావచ్చు. బావుట అనేటువంటి దానికి పర్యాయ పదాలు పతాకము, జెండా. లేకపోతే పర్యాయ పదం కానిది ఏది క్రింది వానులు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంది. పూర్వకాలంలో రాజులు ఖడ్గం ధరించేవారు. అసికి పదును పెట్టి యుద్ధ రంగంలోకి వెళ్ళేవారు. ఆ కత్తితోనే యుద్ధం చేసేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు
ఖడ్గం, ఖడ్గం అనేటువంటిది అసికి, అసికి, అసికి అని, కత్తి అని. ఖడ్గం, అసికి, కత్తి. మనకేమడగొచ్చు? అసికి అనే దానికి పర్యాయ పదాల క్రింది వానిలో ఏవి? ఖడ్గము, కత్తి. ఈ పర్యాయ పదాలు ఇవి ఎక్కడి నుంచో రావు, మనకు పుస్తకంలో నుంచే రావడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని చదివే విధానాన్ని బట్టి ఉండడం జరుగుతుంది. మనం ఓన్లీ ఆడికి పోయి ఆ సారాలు చెప్పే సందులు, సమోసాలు ఇవి నేర్చుకుంటే సరిపోదు, వాటితో పాటు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విజయం అనేటువంటిది సాధించగలమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండడం జరుగుతుందని నేను మీకు మరలా తెలియచేయడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూడండమ్మా, మనకు తర్వాత ఉండేటువంటి అంశము భాషను గురించి తెలుసుకుందాం. భాషను గురించి తెలుసుకుందాంలో ఇక్కడ మనకు ఏమి ఇవ్వడం జరిగిందంటే అసలు అక్షరం అంటే ఏమిటి, ధ్వని అంటే ఏమిటి అని చెప్పి ఇవ్వడం జరిగి ఉన్నది. తర్వాత వచ్చింది ద్విత్వాక్షరం అంటే ఏమిటి, సంయుక్తాక్షరం అంటే ఏమిటి, సంశ్లేషాక్షరం అంటే ఏమిటో ఇవ్వడం జరిగింది. మీకు పరీక్షల్లో అనేక సార్లు అడగడం జరిగింది ద్విత్వ, సంయుక్త, సంశ్లేష అక్షరాల్లో బిట్లు. మొన్న కూడా డిఎస్సి, హెచ్జిటిలోను మళ్ళా టెట్టుల్లో వాటిల్లో 2-3 సార్లు అడిగినటువంటి బిట్టు. ఇవి యాడ్ నుంచి వచ్చినాయి అని అనకాపల్లి నుంచి ఏమైనా వచ్చినాయా, హైదరాబాద్ నుంచి ఏమైనా వచ్చినాయా? ఈ పుస్తకంలో ఉండేవే, 6వ తరగతి పుస్తకంలో ఉండేటువంటి అంశాలే. కాబట్టి మనము పుస్తకం చదివే విధానాన్ని ముందు తెలుసుకోవడం జరగాలి. అప్పుడు మాత్రమే నువ్వు విజయం అనేటువంటిది సాధించడానికి నీకు అవకాశం అనేటువంటిది అందరికంటే మెరుగ్గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అంటే అందరూ కూడా పుస్తకాలు అనేటువంటివి చదవకుండా వారికి దొరికినటువంటి అంశాలు అనేటువంటివి చదువుకుంటూ ఉంటారు. కానీ మన S&S పబ్లికేషన్ మాత్రం ఏం చేయడం జరుగుతుంది? మీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకొని ఏ మెటీరియల్ తయారు చేసినా మీ పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకుంటాం. తర్వాత వచ్చేటప్పటికే ఏ పాఠం చెప్పినా కూడా పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాం. అవే ఎగ్జాంపుల్స్ అనేటువంటివి అందించడం జరుగుతుంది. అప్పుడు నీకు బిట్ మిస్ అవుతుందా? బిట్ మిస్ కావడానికి అవకాశం అనేటువంటిది ఉండడం జరగదు అనే విషయాన్ని మాత్రం మీకు నేను మరలా కూడా సవినయంగా చెప్పుకోవడం జరుగుతున్నది మిత్రులారా. నెక్స్ట్ చూడండి మిత్రులారా, ఇక్కడ ధ్వని. ధ్వని అంటే ఏమిటి? ధ్వని అంటే మానవుని యొక్క వాగేంద్రియంలో నుంచి పుట్టేటువంటి ప్రతి శబ్దాన్ని కూడా ధ్వని అంటారు. కానీ ధ్వనులన్నీ భాష కాదు అనే విషయం మనందరికీ తెలుసు. ధ్వనులు అనేటువంటివి ప్రధానంగా 2 రకాలుగా ఉంటాయి. అర్థవంతమైన ధ్వనులు, అర్థరహితమైన ధ్వనులు. అర్థవంతమైన ధ్వనిని మాత్రమే భాష అంటారని, అర్థరహితమైనటువంటి ధ్వని భాష ఎప్పటికీ కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. అంటే ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ధ్వనికి ఏమని పర్యాయ పదాలు ఉన్నాయి? చప్పుడు అనేటువంటిది ఉన్నది, శబ్దము అని కూడా ఉండడం అనేటువంటి జరిగింది. భాషా విషయంలో మాత్రము ధ్వని అంటే నోటితో పలికేది. అదే నేను చెప్పాను కదా, వాగేంద్రియంలో నుంచి పుట్టేది. భాష విషయంలో ధ్వని అంటే నోటితో పలికేది. భాష విషయంలో మనకి ఇది అడుగుతాడు బిట్టో. భాష విషయంలో ధ్వని అనగా డాష్. భాష విషయంలో ధ్వని అనగా నోటితో చేసే శబ్దము, ముక్కుతో చేసే శబ్దము. ఇట్టడుగుతాడు వాడు, ముక్కుతో చేసే శబ్దము, కన్నులతో చేసే సైగలు అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి మనము? భాష విషయంలో ధ్వని అంటే నోటితో చేసే శబ్దాలను మాత్రమే ధ్వని అంటారు. ధ్వనికే శబ్దము, చప్పుడు అనేటువంటి అర్థాలు ఉండడం జరుగుతుంది. మనకి ఈ భాషా ధ్వనులకు కొన్ని గుర్తులు అనేటువంటివి ఏర్పాటు చేసుకున్నాం. ఆ భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తులనే లేదా చిహ్నాలనే ఏమని చెప్పడం జరుగుతుందంటే అక్షరం అని చెప్పడం జరుగుతుంది. భాషా ధ్వనులకు చెందినటువంటి అక్షరపు గుర్తులు అంటే భాషా ధ్వనులకు సంబంధించినటువంటి గుర్తులు అక్షరాలు అవుతాయి. ఆ అక్షరాల గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అంటారనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే భాషా ధ్వనులు అనేటువంటి ఉండడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమని పలుకుతారు? ఆ అని పలుకుతారు. ఆ అని ఎందుకు పలుకుతారంటే దానికి ఒక చిహ్నం అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నాం, దానికి ఒక ప్రతీక అనేటువంటి దాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, దీనికి ఒక గుర్తు అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఇలా ఉంటే దీన్ని ఆ అని పలకాలి అనేటువంటి చిహ్నాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది, సంకేతాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరిగింది. ఓకేనా? ఇలా భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్న గుర్తే అక్షరం. భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తులు డాష్, ధ్వనులు, అక్షరాలు ఇట్టంటాడు. అప్పుడు ఏమని చెప్పాలి మనము? భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తులే
అక్షరము. ఆ అక్షరాల గుర్తుల సముదాయమే, ఆ అక్షరాల గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అంటారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, అంటే అక్షరము. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ధ్వనులను తెలిపేటువంటి ఆ యొక్క గుర్తులనే అక్షరము అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దీనికి మరలా అర్థాల్లోకి గనక పోయినట్లయితే అక్షరము అంటే క్షరము లేనిది, నాశనము పొందనిది. అక్షరము అంటే నక్షరహ అనే సంస్కృత శబ్దంలో నుంచి పుట్టినదే అక్షరము అనేటువంటి అర్థం ఉండడం జరుగుతుంది. అదే మన మెథడాలజీ ప్రకారం గనక పోయినట్లయితే తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్నే అక్షరం అంటారని మన మెథడాలజీలో చెప్పడం అనేటువంటి జరుగుతుంటుంది. అంటే చూడండమ్మా, అక్షరము అంటే అర్థము వేరు, అక్షరము అంటే భాషాశాస్త్రంలో ఉండే నిర్వచనము వేరు. అక్షరం అంటే అర్థము, నాశనము పొందనిది. అక్షరం అంటే నిర్వచనము, తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్నే అక్షరము అంటారు. కానీ అక్షరం అంటే మనము ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తు, భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్న గుర్తే అక్షరము. ఆ యొక్క అక్షరాల గుర్తుల పట్టికనే వర్ణమాల లేదా అక్షరమాల అంటారనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అక్షరం అంటే ఏమిటి? భాషా ధ్వనులకు ఏర్పాటు చేసుకున్నటువంటి గుర్తు అక్షరం. అక్షరానికి అర్థం ఏమిటి? నాశనం పొందనిది. నక్షరహ అనే సంస్కృత శబ్దంలో నుంచి పుట్టినదే అక్షరము, అంటే నాశనము పొందనిది. కానీ భాషాశాస్త్రం ప్రకారము మరియు లింగ్విస్టిక్స్ ప్రకారము మరియు ఈ మెథడాలజీ ప్రకారము అక్షరం అనగానేమి? తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్నే అక్షరం అంటారు. సార్ ఏమిటి సార్ మాకు కన్ఫ్యూజన్గా ఉంది, ఒక్కసారి వివరించు సార్ అని కానీ చూస్తే వివరిస్తున్నా చూడు. ఎక్క, గ, ర, ల ఇటువంటి వీటిని అక్షరాలు అంటవా? వీటిని ధ్వనులు మాత్రమే అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. వీటి మీద ఎవరు చేరుతారో, ఈ ఇక్క మీద ఆ చేరితే ఏమైంది? కా అనేటువంటిది అవ్వడం జరిగింది. ఎస్, కా అనేది ఏమవుతుంది? అక్షరం అవుతుంది. అంటే అచ్చు చేరినటువంటి వర్ణాన్ని, తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్నే ఏమంటారు? అక్షరము అంటారు. అచ్చులు లేకపోతే భాషే లేదు. మన భాషకు ప్రాణం ఎవరంటే అచ్చులే అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాలి. అలా అక్షరాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ అక్షరాలను మరలా మనము అచ్చులని హల్లులని విడగొట్టుకోవడం జరుగుతుంది. ఈడ కొన్ని ఇవ్వడం జరిగింది. అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆ నుండి అవ్ వరకు ఉండేటువంటి వాటిని మనకు అచ్చులు అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అచ్చులకే స్వరాలు అని, అచ్చులకే స్వరాలు అని, ప్రాణములు అని పేరు కూడా కలదు. హల్లులకు వ్యంజనాలు, ప్రాణులు అనేటువంటి పేరు కలదు. స్వరము అంటే స్వతంత్రంగా పలికేది, ప్రాణము అంటే భాషకు ప్రాణము పోసేవి. అచ్చుల ద్వారానే మన భాషకు ప్రాణం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతున్నది. తప్పకుండా అచ్చు కలిగిన వర్ణాన్ని ఏమంటారు? అక్షరము అని చెప్పడం జరుగుతుంది. అచ్చు లేకపోతే అది ధ్వనిగా, వర్ణంగా మాత్రమే మిగిలిపోతుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఆ నుండి అవ్ వరకు ఉండేవి అచ్చులు, మరియు కా నుండి హా వరకు ఉండేటువంటి వాటిని హల్లులుగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి మిత్రులారా, అలానే అక్షరమాల ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది అసలు ఏమిటట? పొల్లుగా పలికే ధ్వని. ఇక్కడ ఇచ్చాడు చూడండి కింద, మనం పైన చెప్పుకున్నదే. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ప్లస్ ఆ అనే ధ్వనులు కలిసి మా అయినది. అంటే మొదటిది హల్లు, రెండవది అచ్చు. అంటే తప్పకుండా అచ్చు చేరితేనే ఈ పొల్లు హల్లు అనేటువంటిది ఏంగా మారుతుందంటే అక్షరంగా మారుతుంది. తప్పకుండా ఏం చేరాలి? అచ్చు అనేటువంటిది ఈ హల్లు మీద చేరడం జరుగుతుంది. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. పొల్లుగా హల్లు అనేది అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని, పూర్తిగా పలికే ధ్వని అంటాడు. అప్పుడు మనము చుక్కలు చూస్తాం, పొల్లుగా పలికే ధ్వని. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. దాని మీద ఎవరు చేరితే, అచ్చు చేరితే అది పూర్తిగా పలికే ధ్వనిగా మారుతుంది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది జరగాల. కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు. అవి ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒక అక్షరంలో ఎన్ని హల్లులు అనేటువంటివి కలిసి ఉండవచ్చు? ఒక అక్షరములో రెండేసి లేదా మూడేసి హల్లులు కలిసి ఉండవచ్చు. అలా కలిసి ఉండడాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అని, సంయుక్తాక్షరము అని, సంశ్లేషాక్షరం అని చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. సార్ ద్విత్వాక్షరము అంటే ఏమిటి సార్?
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే దానినే ద్విత్వాక్షరము అంటారు. ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరము అంటారు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చూడండి మిత్రులారా, ఒత్తులు వేరు గుర్తులు వేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఒత్తులు తెలియాలా, మీకు గుర్తులు తెలియాలా? ఇవి ఇంతకీ ఏమిటమో చెప్పడమో నా తల్లులారో. ఇవో ఏంటి? తలకట్టు, దీర్ఘము, గుడి, గుడి పళ్ళు, కొమ్ము, కొమ్ము దీర్ఘము, ఇటువంటి వాటిని ఏమంటారు? గుర్తులు అంటారు. మరి కావత్తు, చావత్తు, టావత్తు, డావత్తు, తావత్తు, వీటిని ఏమంటారు? ఒత్తులు అంటారు. ఇవి గుర్తులు, ఇవి ఒత్తులు. ఏ హల్లుకు అదే హల్లు ఒత్తు ఉంటే దాన్ని ఏమంటారు అంటే ద్విత్వాక్షరము అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇచ్చి ఉన్నారు క. క అనేది ఏమవుతుంది? ద్విత్వాక్షరము. దీన్ని బాగా విడగొడితే, కాను బాగా విడగొడితే ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు క అవడం జరుగుతుంది. ఇక్ ప్లస్ ఆ క. ఇక్కడ కకారం 2 సార్లు రావడం అనేటువంటిది జరిగి దాని మీద ఏం చేరింది? అచ్చు అనేటువంటిది చేరింది. అలానే సంయుక్తాక్షరం అనగానేమి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే దానినే సంయుక్తాక్షరం అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యా అనేటువంటిది ఇచ్చారు. దీన్ని ఎలా విడగొట్టాలి? ఇన్ ప్లస్ తర్వాత ఏ ఒత్తు ఇచ్చాడు? యా ఒత్తు. ఈ ప్లస్ తర్వాత వచ్చేటప్పటికే ఆ ఆగా విడగొట్టడం. అంటే న్యాలో ఏ అచ్చుంది? ఆ అనేది ఉంది. ఏ ఒత్తిచ్చారు? యా ఒత్తు. యా ఒత్తి ఇచ్చినప్పుడు దాని పొల్లు హల్లు ఏమిటి? ఈ. అంటే ద్విత్వ సంయుక్తాక్షరాలను విడగొట్టేటువంటి క్రమంలో మొట్టమొదట పొల్లు హల్లులు అనేటువంటివి రాసుకొని చివరిలో అచ్చు అనేటువంటిది రాయడం జరగాలి అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. మరి క్ష అనేది కూడా ఏమిటి? అక్ష అనేది కూడా ఒక సంయుక్తాక్షరమే. అక్ష అనేది కూడా ఒక సంయుక్తాక్షరమే. సార్ దీన్ని ఎలా పలకాలి సార్? దీన్ని ఎలా రాయాలి సార్ అంటే జాగ్రత్తగా చూడండి. ఇక్ ప్లస్ షు ప్లస్ ఆగా రాయడం అనేటువంటిది జరగాలి. ఇది షా ఒత్తుగా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అందువలన ఇక్ ప్లస్ షు ప్లస్ ఆగా దీన్ని మనము రాయాలి. అలానే ఇదిగో బిట్టు పడ. మొన్న డిఎస్సిలో కూడా అడగడం అనేటువంటి జరిగింది. ఇది డిఎస్సి హెచ్జిటిలో ఒక హల్లుకు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ చేరినట్లయితే, ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరంగా చెప్పడం జరుగుతుంది. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు, ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు చేరితే ద్విత్వాక్షరము, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే సంయుక్తాక్షరము, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు చేరితే దానిని ఆ సంశ్లేషాక్షరంగా చెప్పడం జరుగుతుంది. క్ష్మి ఎగ్జాంపుల్ కూడా మార్చలా. ఒకసారి టెట్లో అడిగినటువంటి బిట్ ఇది. క్ష్మి అనేటువంటి దాన్ని విడగొట్టండి అని చెప్పి అడగడం జరిగింది. ఫస్ట్ టెట్లో అనుకుంటా మీకు ఇచ్చింది క్ష్మిని ఎట్ట విడగొట్టాలా? ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఉండేటువంటిది ఏమిటి? కా, కాబట్టి ఇక్. తర్వాత ఏ ఒత్తి ఇచ్చున్నారు? షా, కాబట్టి ఇష్. తర్వాత ఏ ఒత్తి ఇచ్చున్నారు? మా, తర్వాత ఇమ్. దాంట్లో ఏ అచ్చుంది? ఈ. అప్పుడు ఇక్ ప్లస్ ఇష్ ప్లస్ ఇమ్ ప్లస్ ఈ క్ష్మిగా విడగొట్టడం అనేటువంటిది జరగాలి. ఇలా మనకు ఉండేటువంటి వాటినే ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలు. మీకు సిలబస్లో కూడా గ్రామర్లో ఫస్ట్ ఇదే ఇచ్చుంటాడు, ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు అని ఇచ్చి ఉంటాడు. కాబట్టి వాటిని మనము బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు అలానే స్త్ర అనేది ఉందమ్మా. స్త్రాని విడగొట్టండి. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఏమిచ్చారు? ఏముంది ఇక్కడ? స. తర్వాత ఏ ఒత్తి ఇచ్చారు? రా ఒత్తి ఇచ్చారా? తా ఒత్తి ఇచ్చారా? తా ఒత్తు. అందువలన స్ ప్లస్ ఇత్ ప్లస్. తర్వాత ఏ ఒత్తి ఇచ్చారు? రా ఒత్తు ర్. తర్వాత ఏ అచ్చుంది దీంట్లో? ఆ అనేటువంటిది. కాబట్టి స్త్ర. ఇలా మనం విడగొట్టడం అనేటువంటిది జరగాలి. ద్విత్వాక్షరంలో కానీ సంయుక్తాక్షరంలో కానీ ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 3 వర్ణాలు అనేటువంటివి ఉన్నాయి. వీటినే వర్ణాలు అని చెప్తారు. 3 వర్ణాలు ఉన్నాయి ద్విత్వాక్షరంలో, సంయుక్తాక్షరంలో. మరి సంశ్లేషాక్షరంలో ఎన్ని వర్ణాలు ఉంటాయి అంటే దానికి ఇచ్చే ఒత్తుల మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఎన్ని ఒత్తులు ఇస్తే అన్ని వర్ణాలు అనేటువంటి ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ క్ష్మిలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. మరి స్త్రాలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. అలానే స్త్రీని విడగొట్టండి. ఇస్ ప్లస్ ఇత్ ప్లస్ ఎర్ర ప్లస్ ఈ స్త్రీగా విడగొట్టడం అనేటువంటిది జరగాలి.
ఓకేనా మిత్రులారా? ఇలా మనము విడగొట్టడం అనేటువంటిది నేర్చుకోవడము జరగాలి. ఇలా ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలకు సంబంధించినటువంటి వివరణ మీద మనకు పూర్తి అవగాహన ఉండాలి. తర్వాత ఇంకొక కన్ఫ్యూజన్ ఏమిటి మీకు ఇక్కడ అని కనుక చూసినట్లయితే ఒత్తుకు గుర్తుకు తేడా తెలియకుండా ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఒక అక్షరం ఒక పదం రాస్తాను, అది ద్విత్వాక్షరమో సంయుక్తాక్షరమో సంశ్లేషాక్షరమో మీరు చెప్పాలా. చూడండి ఇక్కడ విజ్ఞానం, విజ్ఞానం అనే పదంలో జ్ఞానేది, విజ్ఞానం అనే పదంలో జ్ఞానేది ద్విత్వాక్షరం. రెండో ఆప్షన్ సంయుక్తాక్షరం, మూడో ఆప్షన్ సంశ్లేషాక్షరం, సంశ్లేషాక్షరం, నాలుగో ఆప్షన్ అసంయుక్తాక్షరం, అసంయుక్తాక్షరం, అసంయుక్తాక్షరం. ఏం పెడతారు మీరు దీనికి? ఏం పెడతారంటే అసంయుక్తాక్షరము ఏదో ఒకటి పెట్టొస్తారు, కానీ ఇది సంయుక్తాక్షరం. సార్ ఎట్ట సంయుక్తాక్షరం అయింది సార్ అంటే ఇంగ్న అనేటువంటి హల్లు వేరు, జా అనేటువంటి హల్లు వేరు. అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తొచ్చిందంటే ఏమని? సంయుక్తాక్షరం అనే కదా. అదే పెట్టు. ఓకేనా? అలా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు జ్ఞానం విడగొట్టండి అంటే ఇజ్జు ప్లస్ ఇంగ్ణ ప్లస్ ఆ అని విడగొట్టడం అనేటువంటిది జరగాల. అలా విడగొట్టడం అనేటువంటిది జరగాలి. ఓకేనా? అలానే కన్నా చూసినట్లయితే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు బుద్ధుడు అనే పదం ఉందమ్మా, బుద్ధుడు అనే పదం, బుద్ధుడు, బుద్ధుడు అనే పదంలో దు అనేది, బుద్ధుడు అనే పదంలో దు అనేది ఫస్ట్ ఆప్షన్ ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, అసంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం, సంయుక్తాక్షరము, సంశ్లేషాక్షరము, సంశ్లేషాక్షరము. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? మీరందరూ కూడా ద్విత్వాక్షరానికి పెట్టేస్తారు, ఎందుకంటే దాకి దా వస్తుంది కాబట్టి. ఈ దా వేరు, ఈ దా వేరు. దిస్ దా ఇస్ డిఫరెంట్ దాస్. హే, వాట్ ఈస్ దట్? దిస్ ఈస్ not a gutam da, this is gutam da, this da different das. Okay, clear? You can understand? Yes. అంటే దాకి దాకి అంటే ఈ ధా వేరు, ఈ ధా వేరు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇదొక హల్లు, ఇదొక హల్లు, అంటే ఈ హల్లుకి ఇదొక హల్లు ఒత్తి ఇచ్చాడంటే ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా? దా కింద దానే చూస్తారు, కానీ దాని కింద ఉండే గూటాన్ని చూడాలా. దాని కింద ఉండే గూటాన్ని చూసినట్లయితే అది సంయుక్తాక్షరం అని నువ్వు గుర్తుపడతావు. ఓకేనా? అంత సునిశ్చిత పరిశీలన శక్తి నీకు ఉండాలి. ఎస్, నీకు ఉండడంతో పాటు నీకు చెప్పే వాళ్ళకు కూడా ఉండాలి ఇది. ఓకేనా? అటువంటి సునిశ్చిత పరిశీలన జ్ఞానం, అటువంటి సూక్ష్మమైనటువంటి అంశాలు నాకు ఎక్కడ అందుతాయి అని నువ్వు అర్రులు సాచుకు ఉండాలి. అలా అలా ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు నిలవడం అనేటువంటి జరగాలి. అప్పుడు మాత్రమే విజయం నీ కాలి ముందు దాసోహం అంటుంది. ఓకేనా? అలా మీరు గుర్తుపెట్టుకోవడం జరగాలి మిత్రులారా. బుద్ధుడిలో దు అనేటువంటిది ఏమవుతుంది? సంయుక్తాక్షరం అవడం జరుగుతుంది. ఇటువంటివి అనేకం, ఇంకా పోతే అనేకమైనటువంటి అంశాలు మనకు రావడం జరుగుతుంది. ఇప్పుడు అంతెందుకు, సంస్కృతం, సంస్కృతం అనే పదంలో, సంస్కృతం అనే పదంలో స్క్రూ అనేది, స్క్రూ మాకు లూజ్ చేసేసారు సార్, మాకు టైట్ చేయండి సార్ స్క్రూలు. ఆ స్క్రూ కదా మన తల్లులారో ఏదో, ఈ స్క్రూ వేరు, ఆ స్క్రూలు వేరు. ఇక్కడ స్క్రూ, స్క్రూలో సంస్కృతంలో స్క్రూ అనేటువంటిది ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా సంశ్లేషాక్షరం అవడం జరుగుతుందా అంటే అందరూ సంశ్లేషాక్షరానికి పెట్టొస్తారు. ఓకేనా? ఎగిరి సంశ్లేషాక్షరానికి పెట్టొస్తారు. మొలతాడు తీసుకొని బాయిలో దూకినట్టే, ఇది ఎగిరి పప్పులో కాలేసినట్లే. ఇక్కడ వట్రసూడి అనేది ఒత్తా, ఒత్తా అంట నేను. దట్ ఈజ్ నాట్ ఏ ఒత్తు, దట్ ఈజ్ నాట్ ఈ గుర్తు. ఇది గుర్తు మాత్రమే, ఇది ఒత్తు కాదు. ఒత్తులుంటేనే కదా సంశ్లేషాక్షరం అవుతుందా? సంస్కృతంలో స్క్రూ అనే దాంట్లో వట్రసుడు అనేది ఒత్తా.
నీ పాసుగొల్లర ఒత్తు కాదమ్మా, ఇది గుర్తమ్మో. అప్పుడు దీన్ని ఎలా విడగొట్టాలి సార్? ఇస్ ప్లస్ ఇక్ ప్లస్ రూ అని విడగొట్టడం జరగాలి. ఓకేనా? ఇటువంటి అంశాలన్నీ కూడా నీకు నేర్పడానికి నేనున్నాను అని మీకు మరలా నేను తెలియచేసుకుంటున్నాను మిత్రులారా. ఇలా మనము ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలు అనేటువంటివి నేర్చుకోవాలి. గాను విడగొట్టండి, ఇగ్గు ప్లస్ ఆ. యాను విడగొట్టండి, యాను ఎలా విడగొడతారు? యానేంది సార్ విడగొట్టేది? నిన్ను కూడా విడగొడతామంటారా? ఈ ప్లస్ ఆ, యా. ఇలా విడగొట్టడం అనేటువంటిది జరగాలి. నెక్స్ట్ అలానే కాను విడగొట్టండి. కాను ఎలా విడగొట్టాలి? ఇక్క ప్లస్ ఆ. ఓను విడగొట్టండి. ఓను విడగొట్టినట్లయితే ఎలా విడగొట్టడం జరగాలి? ఉవ్వు ప్లస్ ఉవ్వ ప్లస్ ఓ. ఓగా విడగొట్టడం జరగాలి. ఉవ్వు ప్లస్ ఓ. ఓను విడగొట్టండి అంటాడు మీకు. ఓను విడగొట్టండి. ఓను విడగొట్టి రాస్తే ఉవ్వు ప్లస్ ఓ, ఉవ్వు ప్లస్ ఓ, ఉవ్వు ప్లస్ ఔ. అంటే కొంతమందికి ఓ ఓ ఔలు కూడా తెలియదు, అంటే అవి ఎట్లా రాయాలో కూడా తెలియదు, అందువలన ఇబ్బంది పడడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి అడుగుతాడు వాడు. ఓ అనేటువంటి హల్లును విడగొట్టండి. ఓలో ఉండే పొల్లు హల్లు ఉవ్వ, ఓలో ఉండేటువంటి అచ్చు ఓ. కాబట్టి ఇక్కడ ఇలా విడగొట్టడం అనేటువంటిది జరగాలి. ఓకేనా? అలానే చూడండి పద్మ. పద్మాలో ధ్మాను విడగొడితే ఇద్దు ప్లస్ ఇమ్ము ప్లస్ ఆ, ధ్మ. 3 ధ్వనులు అనేటువంటి అందులో ఉన్నాయి. ఎత్తండి, ఎవరిని ఎత్తండి అనమాకండిడా. ఎత్తండి అనే పదాన్ని చూడండి ఇక్కడ. ఎత్తండిలో తాను, తాను ఎత్తినట్లయితే ఇత్త ప్లస్ తమ్. తమ్ అంటే అంగా విడగొట్టడం జరగాలి. ఎత్తం. దుర్గతి ర్గ, ర్ ప్లస్ గ ప్లస్ ఆ గా విడగొట్టడం జరగాలి. ద్వి సాధ్వి ధ ప్లస్ వు ప్లస్ ఈ. మీకు ఇట్టండి కూడా అడుగుతాడు. ద్విని విడగొట్టండి అంటాడు. ద్విని విడగొట్టి రాస్తే ఫస్ట్ ఆప్షనే ఇద్ద ప్లస్ వు ప్లస్ ఈ. సెకండ్ ఆప్షన్ ద ప్లస్ వు ప్లస్ ఈ. థర్డ్ ఆప్షను ఇద్ద ప్లస్ వ ప్లస్ ఈ. ఫోర్త్ ఆప్షను ద ప్లస్ వ ప్లస్ ఈ. ఓ సారో దేనికి ఆడ గూఠం పెట్టాలి సారో, ఇదిగో దేనికి ఆడ గూఠం పెట్టాలో చూసుకోవాలి సారు. ఇక్కడ దేనికి గూఠం ఉంది సారు. ఓరే సారో ఇదేంది సారు నువ్వు గూఠం అంటున్నావు, ఏంది సార్ ఆ గూఠం అంటే? నా స్వాములారా ఇదమ్మో ఆ కింద ఉండేదాన్నే జట అని చెప్పి చెప్పడం జరుగుతుంది మీ తెలంగాణ మాండలికంలో. జట అని చెప్పి చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అదే రాయలసీమలోకి పోతే పొక్కిలి అంటారు, అదే కోస్తా ఆంధ్రలోకి పోతే గూఠము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాకు ఎగ్గొట్టి దిగ్గొడితే ఖా అని గూఠము అని చెప్పి చెప్పడం అనేటువంటిదిగా జరుగుతుంది. ఓకేనా మిత్రులారా? అర్థమైందా? ఇలా 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 సునిశ్చితంగా ఆలోచించి నువ్వు బిట్స్ అనేటువంటి వాటికి ఆన్సర్ చేయగలగాలి. ఆ విధంగా ఆన్సర్ చేసేటట్టు మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యతను నా భుజస్కంధాల మీదకు నేను ఎత్తుకుంటాను అని కూడా నేను మరలా మీకు తెలియజేస్తున్నాను. వర్గాక్షరాలు. వర్గాక్షరాలు ఏమిటి సార్? మనము హల్లులు అచ్చులు అని చెప్పినాం కదా. అచ్చులు అని నుంచి ఏడదాకా నా తలకాయ ఆ నుండి అవ్వు వరకు ఉండేటువంటి వాటిని అచ్చులు అని చెప్పారు. వాటికే స్వరాలు ప్రాణములు అనేటువంటి పేరు కలదని చెప్పి కూడా గుర్తుపెట్టుకున్నాము. అలానే హల్లులు, హల్లులకే వ్యంజనాలు ప్రాణులు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వ్యంజనం అంటే అర్థం ఆధారపడేది, ప్రాణులు అంటే అర్థం ప్రాణం పోపించుకునేవి. ప్రాణం పోసేయా పోపించుకునేవా? ప్రాణం పోపించుకున్నాయి. ఎవరి చేత పోపించుకున్నాయి? ఎవరి చేత అంటే వాళ్ళ చేత కదా, అచ్చుల చేత ప్రాణం పోపించుకొని ఇవి ప్రాణులుగా మారడము జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వర్గాక్షరాలు కా నుండి మా వరకు ఉండేటువంటి అక్షరాలను వర్గాక్షరాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కవర్గం. కవర్గాక్షరాలు ఎన్ని? 5. వర్గాక్షరాలు అమ్మ తోడు అడ్డంగా చూసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కవర్గం క క గ గ ఇన. చవర్గం చ చ జ జ ఇని. వీటితో పాటు చవర్గంలో చ జ అనేవి కూడా వస్తాయి, కానీ ఇక్కడ రాయలేదు. చ చ జ జ ఇని. టవర్గం ట ట డ డ అన. తవర్గం త త ద ద న. పవర్గం ప ప బ బ మ అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇవి వర్గాక్షరాలు. వర్గాక్షరాలు మొత్తం ఎన్ని అంటే 27. వర్గాక్షరాలని వేటి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పిలుస్తారంటే కా నుండి మా వరకు ఉండేటువంటి హల్లులకు వర్గాక్షరాలని పేరు. కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గం
వీటిని వర్గ ప్రథమాక్షరాలు అంటారు, వీటిని వర్గ ద్వితీయాక్షరాలు అంటారు, వీటిని వర్గ తృతీయాక్షరాలు అంటారు, వీటిని వర్గ చతుర్థాక్షరాలు అంటారు, వీటిని వర్గ పంచమాక్షరాలు అంటారు. వర్గ ప్రథమాక్షరాలు పరుషాలు, వర్గ తృతీయాక్షరాలు సరళాలు, వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు వర్గ యుక్కులు. పడబిట్ట పడే పడబిట్టిడు పడే వర్గయుక్కులు. ఇవి మనకు తర్వాత పాఠంలో కూడా వస్తాయిలే. వర్గయుక్కులు తర్వాత పాఠంలో వర్గయుక్కులు, గూటాలు గూటాలు అయ్యే జటలు 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 ఉండేవన్నీ కూడా వర్గయుక్కులు. మొన్న డిఎస్సిలో మీకు అడిగిన బిట్టు క చ ట త ప గ ఝ ఢ ధ భ లాను ఏమంటారు అన్నాడు, వర్గయుక్కులు అని చెప్పడం జరుగుతుంది. వర్గ పంచమాక్షరాలు, పంచలాక్షరాలు కదమ్మో, వర్గ పంచమాక్షరాలు. వర్గ పంచమాక్షరాలకే అనునాసికాలు అనేటువంటి పేరు కూడా ఉన్నది. వాటన్నిటి వివరణ మనకు నెక్స్ట్ పాఠంలో కూడా రావడం జరుగుతుంది. అక్కడ మీకు విపులంగా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలా మీకు పాఠాల వైజు ప్రతి పాఠాన్ని కూడా అందించడం జరుగుతుంది. క్లియర్? ఇట నేర్చుకుంటే బిట్టుపోతుందేక పోవడానికి అవకాశమే లేదు. ఈ లెసన్ పై బిట్స్ ఎలా రావచ్చు, పూర్వం ఎలా వచ్చాయనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. చూడండి మిత్రులారా, ఫస్ట్ బిట్ మోడల్ బిట్. ఫస్ట్ బిట్ మీకు నేను రాస్తున్నాను, జాగ్రత్తగా పరిశీలించండి. కర్షకులు సైనికుల కృషిని ప్రశంసిస్తూ శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన అభినందన పాఠ్యాంశంలో ఇతివృత్తం అని అడుగుతాడు క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ దేశభక్తి, సెకండ్ ఆప్షన్ శ్రమ గౌరవం, థర్డ్ ఆప్షన్ కర్షక కష్టం, ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 2. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? దేశభక్తి, శ్రమ గౌరవం రెండు కూడా ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాలు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోణంలో ఎగ్జామినర్ బిట్ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇది ఒక మోడల్. లేకపోతే ఇంకొక కోణంలో బిట్ ఎలా అడగవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలిద్దాము. కర్షకులు సైనికుల యొక్క కృషిని ప్రశంసిస్తూ శేషం లక్ష్మీనారాయణాచార్య రాసిన అభినందన పాఠ్యాంశము ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందినది? పాఠ్యాంశము ఈ క్రింది వాణిలో ఏ ప్రక్రియకు చెందినది? ఈ క్రింది వాణిలో ఏ ప్రక్రియకు చెందినది? ఏ ప్రక్రియకు చెందినది అని చెప్పి అడగొచ్చు. ఫస్ట్ ఆప్షన్ పద్యం, సెకండ్ ఆప్షన్ గేయం, థర్డ్ ఆప్షన్ వచనం, ఫోర్త్ ఆప్షన్ కథ. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? గేయము, గేయ ప్రక్రియకు చెందినది. ఓకేనా?